అభివృద్ధి కొరకు ఎప్పటికప్పుడు నిరంతరం పోరాటాలు చేస్తున్నటువంటి నేల ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా. సేనాని నాతో నా ప్రయాణం 2016 నుంచి శ్రీకాకుళం నియోజకవర్గంలో 100 మంది అబ్బాయిల ముందు ఒక్కదాన్నే ధైర్యంగా నడిచాను. అంత ధైర్యంగా నడిచినటువంటి స్ఫూర్తిని కానీ, ధైర్యాన్ని కానీ, నమ్మకాన్ని కానీ ఇచ్చింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మహిళలకు ప్రత్యేక స్థానం కానీ, వీర మహిళా విభాగం కానీ పెట్టినటువంటి మొదటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారని ఎంతో గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు మనకి 100% స్ట్రైక్ రేట్తో 21కి 21 స్థానాలు గెలిచామంటే అది ఒక్క రోజు జరిగినటువంటి కృషి కాదు. ఒక దశాబ్దంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషి, కష్టం. ఉద్దానం కోసం ఆయన కిడ్నీ సమస్య కోసం నిలబడ్డారు. అది ఒక జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి, దేశం నుంచి, ప్రపంచం నలుమూలల వరకు సమస్య తెలిసి దానికి ఈరోజు పరిష్కారం వచ్చింది. ఆ పరిష్కారం వలన మనకి ఈరోజు 21 స్థానాలు గెలిచాం. ఆక్వా రైతులకి పవన్ కళ్యాణ్ గారు ఎంతో అండగా నించున్నారు. దాని వలన మనం ఈరోజు 21 స్థానాలను గెలుచుకున్నాం. అలాగే వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ కోసం కానీ ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత మనకి దక్కిన ప్రతి గౌరవం ఈ 21 స్థానాలు. అయితే ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం కోసం ఉత్తరాంధ్రలో నిలబడి ఒక సమస్యని పరిష్కరించారో, ఈరోజు అలాంటి సమస్య ఒకటి విద్యార్థులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ ఉత్తరాంధ్రలో ఉన్నది సార్. అదేంటి అంటే వేల మంది విద్యార్థులు ట్రిపుల్ శ్రీకాకుళంకి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఒకరు కాదు, ఇద్దరు కాదు సార్, వేల మంది విద్యార్థులు ఉన్నారు. అనేక సమస్యలు ఉన్నాయి. నీటి సమస్య కానీ, వసతుల సమస్య కానీ, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన 80 కోట్ల ప్రాజెక్ట్ అనేది కేవలం 30% మాత్రమే జరిపించి రిమైనింగ్ అన్నది నిధులు లేవని అనేక సమస్యల ద్వారా దాన్ని ఆపేశారు. ఉపాధ్యాయులకు కూడా వేతనాలు అనేది జీవోస్ ఇంప్లిమెంటేషన్స్ అనేవి ఆగిపోయింది. ఉత్తరాంధ్రకి నిల్చొని మీరు ఎలా అయితే ఉద్దానంకి సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ చేశారో మేము కూడా దీని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. అట్ ద సేమ్ టైం ఇది ఎంతోమంది విద్యార్థులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ ఉత్తరాంధ్ర నుంచి చాలా ఉపయోగపడే విషయం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. ఆనంద్ అరకు. వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైలు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే అహిరాధ మహారాజులకి నా యొక్క నమస్కారాలు. నా పేరు చెట్టి ఆనంద్. నాది అరకు నియోజకవర్గం, పెదబైలు మండలం, గంపరాయి గ్రామం. నేను మొట్టమొదటిసారిగా సేవాదళ నుండి భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్, ఆ తదుపరి 2018 ప్రజా పోరాటయాత్రకు పవన్ కళ్యాణ్ గారు మా ప్రాంతానికి విచ్చేసినప్పుడు కేవలం బురద నీటిలోని నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన ఈ రోడ్డు ఇలా ఉందేంటి అని అడిగిన వెంటనే సరే మన అధికారంలోకి వచ్చిన వెంటనే చేద్దాం అనుకున్నారు. అందులో కొంతమంది చేస్తారులే, ఇలాంటి నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అనుకున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళ, ఈ బాబుని నేను నమ్మాను, ఈ బాబు తప్పకుండా మరోసారి వచ్చి చేస్తాడు, ఈ కళని నెరవేర్తాడు అని చెప్పడం. అలాగే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బురద రోడ్డు నుండి బీటీ రోడ్ల వరకు తీసుకెళ్లారు. అంటే ఇక్కడే ఎంత మార్పు జరుగుతుందో ఒక్కసారి మనం అందరం ఒకసారి ఆలోచించాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఎవరు అన్నారు 25 కేజీలు బియ్యం కాదు 25 ఏళ్ళ భవిష్యత్ అన్నారు. ఆ భవిష్యత్తుని, అలాగే ఆయనకున్నటువంటి ఆశని, ఆలోచన విధానాన్ని గిరిజన గ్రామంలో ఉన్నటువంటి నాలాంటి యువత ఎంతోమంది ఆయన వెనకాతల ఈరోజు MBA చదువుకున్నటువంటి నాలాంటి వాళ్ళు పీజీలు చదువుకొని, డిగ్రీలు చదువుకొని ఆయన ఆశయ సాధనకై భవిష్యత్తు తరాల కోసం ఈరోజు జనసేన పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నారు. అలాగే ఈరోజు గిరిజన ప్రాంతంలో బీటీ రోడ్లు వేశారంటే కేవలం
అక్కడ వెళ్ళి రావడం కోసమే కాదు, ఒక బీటీ రోడ్డు పడిందంటే అక్కడ ఉన్నటువంటి వైద్య సదుపాయం కానీ, అలాగే ఆరోగ్యం కానీ, విద్య కానీ, అభివృద్ధి కానీ, ఇలా అనేక రకాలైనటువంటి మల్టిపుల్ ఛాన్సెస్ అనేది ఒక బీటీ రోడ్డు ద్వారా జరుగుతుంది. ఇలా మనం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, గిరిజన ప్రాంతంలో మరీ ముఖ్యంగా యువతకు అవకాశాలను కల్పించడానికి కోసం ప్రత్యామ్నాయంగా గిరిజనుల కోసం ఒక ఎస్టీ సప్లాన్ నిధులు అనేటువంటివి ప్రత్యేకంగా ఆయన గుర్తించి రీసెంట్గా మాట్లాడడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి అవకాశాలు మరిన్ని కల్పించాలని, నాకు ఇచ్చిన తక్కువ